ప్రపంచంలోనే అతిపెద్దదైన డ్యామ్ చైనాలో ఉంది. చైనాలోని ఈ త్రిగార్జియస్ డ్యామ్ భూగమనాన్ని ప్రభావితం చేస్తుందని, ఇది శ్రేయస్కరం కాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలోని యాంగ్జీ నదిపై సుమారు 2.33 కిలోమీటర్ల పొడవు 181 మీటర్ల ఎత్తులో 2006లో త్రిగార్జియస్ డ్యామ్ను నిర్మించారు. ఈ డ్యామ్ను 1994 ప్రారంభించి 2006లో పూర్తి చేశారు. డ్యామ్ నిర్మాణం కోసం 114 పట్టణాలను 1680 గ్రామాలను చైనా నేలమట్టం చేసింది. ఈ డ్యాంకు 3 నదుల నుండి నీరు వచ్చి చేరుతుంది. సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల నీరు డ్యాంలో నిల్వ ఉంటుంది. అంత భారీ మొత్తంలో ఒకే చోట నీరు చేరడంతో భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రోసెకండ్లు తగ్గిపోతుందని అప్పట్లో శాస్త్రవేత్తలు లెక్కలతో అంచనా వేశారు. అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని వెల్లడించారు. ఇది ప్రస్తుతం ఇంకా పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిపై భారీ మొత్తంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నప్పుడు దాని ప్రభావం భూగమనంపై పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా పదే పదే చెప్తుంది. ప్రపంచంలోనే అతిపెద్దవైన 3 అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తికి సమానంగా ఈ డ్యామ్ నుండి 22,500 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ డ్యాంలోని నీటి నిల్వ కారణంగా భూమి అడుగున ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1920లలో చైనీస్ నేషనలిస్ట్ పార్టీ నాయకులు మొదట చర్చించారు. 1953లో చైనా నాయకుడు మావో జెడాంగ్ అనేక సైట్ల సాధ్యల అధ్యయనాలను ఆదేశించినప్పుడు త్రిగార్జియస్ డ్యామ్ ఆలోచనకు కొత్త ఊపొచ్చింది. ప్రాజెక్టు కోసం వివరాత్మక ప్రణాళిక 1955లో ప్రారంభమైంది. దాని ప్రాతిపదికలు యాంగ్జీ వెంబడి వినాశకరమైన వరదలను నియంత్రిస్తారని, లోతట్టు వాణిజ్యాన్ని సులభతరం చేస్తామని మరియు మధ్య చైనాకు చాలా అవసరమని శక్తిని అందించాలంటూ పట్టుబడ్డారు. అయితే ఆనకట్ట దాన్ని వ్యతిరేకులు లేకుండా లేదు. త్రిగార్జియస్ ప్రాజెక్టుపై విమర్శలు ప్రారంభమైన వెంటనే ప్రణాళికలు ప్రతిపాదించబడ్డాయి మరియు దాని నిర్మాణం ద్వారా కొనసాగించబడ్డాయి. డ్యామ్ కూలిపోయే ప్రమాదం, దాదాపు 1.3 మిలియన్ల మంది ప్రజలు స్థానభ్రంశం చేయడం, వాస్తవంగా 1.9 మిలియన్లు, నది వెంబడి ఉన్న 1500 కంటే ఎక్కువ నగరాలు, పట్టణాలు మరియు గ్రామాలలో నివసించడం మరియు అద్భుతమైన దృశ్యాలు మరియు లెక్కలేనన్ని అరుదైన సంఘటనలను నాశనం చేయడం వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయి. నిర్మాణ మరియు పురావస్తు ప్రదేశాలు, నగరాల నుండి మానవ మరియు పారిశ్రామిక వ్యర్థాలు రిజర్వాయర్ను కలుషితం చేస్తాయని మరియు రిజర్వాయర్లో భారీ మొత్తంలో నీరు చేరడం వల్ల భూకంపాలు మరియు కొండ చర్యలు విరిగిపోగలవని భయాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని బయటపడ్డాయి. కొంతమంది చైనీస్ మరియు విదేశీ ఇంజనీర్లు యాంగ్జీ ఉపనదులపై అనేక చిన్న మరియు చాలా చౌకైన మరియు తక్కువ సమస్య లేని ఆనకట్టలు త్రిగార్జియస్ డ్యామ్ వల్లే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలవని మరియు వరదలను సమానంగా నియంత్రించగలవని వాదించారు. ఆ డ్యాంల నిర్మాణం నష్టాలు లేకుండా ప్రభుత్వం తన ప్రధాన ప్రాధాన్యతలను చేరుకోగలదని వారు పేర్కొన్నారు.